సరే కాలేజీ కాలేజీకి సైకిల్ మీద కాలేజీకి వెళ్ళిన బీర్లయ్య గారికి ఇంత పెద్ద బిల్డింగులు, ఇన్ని కార్లు, ఇంత పైసే ఎట్లా? ఈ సీక్రెట్ ఏంది? డెవలప్ అవుతాడు, ప్రతి మనిషి డెవలప్ అవుతాడు, అంచెలంచెలుగా ఎదుగుతాడు. హ్మ్. నేను పాల సంఘం చేసిన, హ్మ్. నీటి సంఘం చేసిన, హ్మ్. సర్పంచ్గా చేసిన. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత రియల్ ఎస్టేట్ కలిసి వచ్చింది. హ్మ్. నేను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టిన, కంపెనీ పేరు ల్యాండ్లు కొన్నా, హ్మ్. ల్యాండ్ పర్చేజ్ చేసిన. హ్మ్. దానివల్ల నాకు 4 రూపాయలు వచ్చినాయి. ప్రజలకు సేవ చేస్తున్నా, బీర్లా ఫౌండేషన్ పెట్టిన. నాతో పాటు 90 నా మిత్రులు బీర్లా ఫౌండేషన్ సభ్యులున్నారు. నేను ఎమ్మెల్యే కాకముందుకే సేవా కార్యక్రమాలు చేసిన. ఎవరైనా చనిపోయినా, ఎవరికైనా చదువు కావాలన్నా, లేకపోతే పెళ్లిళ్ళకి వచ్చినా హ్మ్. అడిగిన తడుగా నాతోటి ఉడతాభక్తి సాయం. హ్మ్. సాయం అంటే 5-10 వేలు చెంత సాయం కాదు. కానీ నేను మీ బిడ్డను, మీకు అండగా ఉంటాను, ఒక మనోధైర్యం కల్పించి సాయం చేస్తే దానికి ఎదగకపోవడం ఏంది? కష్టపడ్డ ప్రతి వ్యక్తి ఎదుగుతాడు. ఇయర్ మాజీ మంత్రి మల్లారెడ్డి ఏమంటాడు? నేను పూలమ్మినా, పాలమ్మినా. మరి ఆయన ఆ రోజు పూలమ్మిన, పాలమ్మిన రోజు ఎట్లుంటే ఎంత స్థాయిలో ఉంటాడు? ఆయన జవహర్ నగర్ ను కూడా అమ్మేసిండు. ఆ? మొత్తం మేడ్చల్లో జవహర్ నగర్ ను కూడా ఏం అమ్మేసిండు. అమ్మిండో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండు? ఇప్పుడు మంత్రి అయినాక అమ్మొచ్చు. హ్మ్. ఇవాళ నేను ఎమ్మెల్యే అయినా, హ్మ్. ఎమ్మెల్యే కాకముందుకే నా ఆస్తులు ఏంటో చూడండి ఒకసారి. హ్మ్. అరే నా మీద బడనోళ్ళు నన్ను నా ఎదుగుదల చూసి ఓర్వలేక హ్మ్. ఎంత ఏది కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. హ్మ్. అరే నిజంగా నాకు పరిచయం అనిపిస్తుంది. ఆయన నాకు సంతోషం. నేను లక్షలు పెట్టి యాడ్ చేయకున్నా వాళ్ళే రోజు యాడ్ ఇస్తున్నారు. మొన్న మిత్రుడు బీఆర్కే న్యూస్ కలిసిండు. ఆయన ఎవడో నాకు తెలియదు. నేను అసెంబ్లీ ఆ మీడియా పాయింట్ మాట్లాడుతూ అన్నాడు, ఏందన్నా ఆదాబ్ హైదరాబాద్ పేపర్ అట ఆయన అంటుడు. అన్న రోజు రాసుకోబాయి. నా ఆలేరు ప్రజలకు నాకు తెలుసు. ఎవరైనా ఒక రైతు వచ్చి అన్నా నా దగ్గర అన్యాయం అయింది, లేకపోతే నా కస్టమర్ వచ్చి నాకు నష్టం అయిందని అంటే నేను దానికి జవాబు ఇస్తా. అరే వాళ్ళకేదో డబ్బులు ఇవ్వదని వాళ్ళకి నేను ప్రజలకు జవాబుదారిని. మీ మీడియా కాదు, మీడియాలో మంచి మీడియాలు ఉన్నాయి, మీలాంటి మీడియా మంచిగా చూపించే మీడియాలు ఉన్నాయి. కానీ కొంతమంది మరి పని కట్టుకొని వాళ్ళకు తెలియకనా తెలుసా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తా. నేను దర్జాగా వ్యాపారం చేసిన న్యాయబద్ధంగా. టీఆర్ఎస్ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ గవర్నమెంట్లే నేను చేసిన. నేనేమైనా చిన్న అన్యాయం చేసి ఉంటే వాళ్ళ గవర్నమెంటే కదా, వాళ్ళ పోలీసే కదా, వాళ్ళ కలెక్టరే కదా, వాళ్ళ ఆర్డీఓనే కదా. ఇప్పటికీ నా మీద ఒక్క సింగిల్ ఏదైనా తప్పు ఉంటే చూపించమంటున్నా. ఇక మీడియా ద్వారా ఈయన ఇట్లా అంటాడు, మళ్ళీ ఇట్లా అంటాడు, వీళ్ళ ఇట్లా అంటాడు, పుల్లే అంటాడు, ఐలే అంటాడు, ఇవన్నీ నాకొద్దు. నేను ప్రజలు నమ్ముకొని పోతున్నా, ప్రజలు నన్ను విశ్వసించరు. ఇంకా 4 సార్లు ప్రజల దగ్గరికి పోయి ప్రజలు ఓట్లు అడిగి ప్రజల ఓట్లతో తప్ప ఏ మీడియానో లేకపోతే ఎవరో ప్రచారం చేసినంత మాత్రం అయిదా? జనాన్ని తెలవాలి. బీలైలే అయిన వాడు ఎట్లాంటి వాడు, ఏం చేస్తాడు. నువ్వు 10 రోజులు మీడియా అంటే ఇవాళ చూసిన మీడియా రేపు చూసి ఏమంటాడు? నేను అందుకే ఎగ్జాక్ట్ గా ఈ ఇంటర్వ్యూలో ప్రధానంగా మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల్ని మీ ముందుకు, మీ దృష్టికి, ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకురావడానికి ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ సఫరెన్స్ అసోసియేషన్ ఆర్టీఐ వేసి మీ బినామీల పేరు మీద 100 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించారు అని చెప్పేసి ఆర్టీఐలో తెలియదన్నారు. ఆ బినామీల పేర్లు చదువుతా అతనికి తెలివి తక్కువ. అక్కడ అసలు రియల్ ఎస్టేట్స్ ఎక్కడ ఉంది, ఆడు ఎక్కడ సఫర్ అయ్యిండు, ఏం చేసిండు. అక్కడ నారాయణరావు లేకపోతే ఇంకేదో సంస్థతో పంచాయతీ పెట్టుకుంటే ఒకసారి నాకు వస్తే పంచాయతీ తెంపంటాడు, కొంతమ్మ కోరికలు కోరిండు. వాడు ఫస్ట్ నా దగ్గరకు వచ్చిండు. నా దగ్గరకు వచ్చి అన్నా ఇది మా ఇద్దరు పంచాయతీ అంటే నేను దాన్ని మాట్లాడితే వాడు కోట్లలో అడిగితే అవతలలో ఆ నారాయణరావు అయినా చనిపోయిండు. వాళ్ళ భార్య శ్రీదేవి అని ఉంది. అన్న మాకు తెలియదు, మా తన కమిషన్ పనిచేసినప్పుడు మేము కోట్లలో ఇచ్చేది లేనాడు. ఎమ్మెల్యే గారు నాకు డబ్బులు ఇప్పలేదని చెప్పి సఫర్ అసోసియేషన్ ఆడు ఏం మనిషి, ఏం సఫర్, ఎక్కడోడు, వాడు ఆంధ్రోడా తెలంగాణోడా ఎవడు నాకు తెలియదు. నా మీద రోజు రాస్తున్నాడు. మా ఫ్రెండ్ క్రషర్ ఉంది అక్కడ, ఆ సైది నారాయణరావు క్రషర్ ఉంది. 2000 సంవత్సరంలో స్థాపించారు. మరి 2025 5 ఏళ్ళ నుంచి నడుస్తుంది. నా అండదండంతో నడుస్తుంది. రోజుకు 20 లక్షలట. అది నెలకు 20 లక్షలు చూపించిన ఆయన. మీడియాను తీసుకొని పోదాము, రోజుకి 20 లక్షలట, నెలకు 6 కోట్లట, సంవత్సరానికి 72 కోట్లట. నేను భారతదేశంలో ఏ క్రషర్ అన్నా సంవత్సరానికి 72 కోట్లు ఉంటుందా? అసలు మత్తునోడు మాట్లాడు అది అన్నం తినేటోడు మాట్లాడ ఒక్క క్రషరు సంవత్సరానికి 72 కోట్లు అంటే ఏంది అసలు? మాట్లాడితే అన్నం తిన్నట్టు మాట్లాడగవాడు. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.